ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమల్లోకి వస్తుందని తెలిపారు. దీంతో ఆర్టీసీకి నెలకు 35 కోట్ల చొప్పున ఏడాదికి 418 కోట్ల 11 లక్షల భారం పడుతుందన్నారు. 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఆర్టీసీ ప్రభుత్వ విలీన ప్రక్రియపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. ప్రభుత్వము సంస్థ ముఖ్యంగా ఎండీ గారు గాని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గాని, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరి యొక్క మంచి చెడు కూడా మనమే చూడాల్సి ఉంది అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ప్రభుత్వం తరఫున ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆనాడు నెక్లెస్ రోడ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు 280 కోట్ల బాండ్స్, పెండింగ్ బాండ్స్ అన్నింటినీ కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజు రిలీజ్ చేసినారు. దానికి పేమెంట్ కూడా 2 రోజుల నుంచి ఇవ్వడం స్టార్ట్ జరుగుతుంది. పేమెంట్ కు సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ వాళ్ళకు నేరుగా పోవడానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధంగా తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత రెండో కార్యక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి ఈ పీఆర్సీకి సంబంధించి చాలా కాలంగా 2016లో 2017లో 16% ఫిట్మెంట్ తో ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుంచి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచించినప్పుడు మరి దానిపైన కూడా మళ్ళీ వాస్తవంగా మూలిగే రక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఆర్టీసీ సంస్థ ఇప్పటికే గతంలో జరిగినటువంటి అనేక అంశాల వల్ల కొంత ప్రావిడెంట్ ఫండ్ ను వాడుకున్నటువంటి పరిస్థితి, సిఎస్ ను కోఆపరేటివ్ సెస్ ను వాడుకున్నటువంటి ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో సొంతంగా కాళ్ళ మీద నిలబడగలిగేటువంటి పరిస్థితి రావాలని మేమందరం కూడా అందరూ కష్టపడే సందర్భంగా కార్మికుల భాగస్వామ్యం లేకుండా రాదని తెలిసి ఆర్థిక ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక చర్చ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ అందరం కూడా కార్మికుల పక్షాన వాళ్ళకు సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేయడం వల్ల ఈ యొక్క పీఆర్సీకి సంబంధించినటువంటి 2017లో 16% జీరో దాన్ని యొక్క ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తా ఉంది. కాబట్టి దాని విధంగా వాళ్ళతో చర్చలు చేసి బోనసులు ఇచ్చేలాగా లేదా ఇంకా ఇతరాల బెనిఫిట్లు ఇచ్చే విధంగా సంస్థను ముందుకు తీసుకోవాలని అందరం కలిసి మాట మనం చేస్తూ అందరం కూడా కలిసి గౌరవ పెద్దల యొక్క ఆదేశాల మేరకు 21% మరి ఫిట్మెంట్ గా దాని యొక్క ఇచ్చేటువంటి కార్యక్రమం నిర్ణయించుకోవడం జరిగింది. దానివల్ల ఆర్థిక భారంగా దాదాపు 35 కోట్ల పైన పర్ మంత్ భారం పడతా ఉంది. ఉదాహరణకు పర్ ఇయర్ 418 కోట్ల భారం పడతా ఉందంటే మేము ఆర్టీసీ కార్మికుల యొక్క సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం ఉంది. అందరూ కూడా దాని లెక్కల ప్రకారంగా శాలరీస్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా జూన్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కూడా ఇవ్వడం జరుగుతుందనే మాట సందర్భంగా మనవి చేస్తాను. వాళ్ళ శ్రమతోటే ఇలా మళ్ళీ ఆర్టీసీ 40, 50, 60% ఆక్యుపెన్సీ 100% దాటిపోయి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్ స్టాండ్లన్నీ మహాలక్ష్మి వాళ్ళతో కలకలలాడుతా ఉన్నాయి.